విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేసు దూకుడు పెంచిన సిబిఐ. విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. విశాఖ పోర్టులో పట్టుబడ్డ 25,000 కేజీల కొకైన్ మాదక ద్రవ్యాలపై ఆరా తీయనున్నారు. వేల కోట్ల రూపాయల డ్రగ్ రాకెట్ను ఇంటర్పోల్ గుర్తించడంతో ఆపరేషన్ గరుడలో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో సంజా ఆక్వా కంపెనీ ప్రతినిధుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అయితే దేశంలోని వివిధ పోర్టులకు డ్రైయిష్ దిగుమతి అవుతుంది. విశాఖకు పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాల నుంచి ప్రతి నెల 5-6 కంటైనర్లు డ్రైయిష్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ వివరణ ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి పేరుతో ఆర్డర్లు పెట్టినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఓషియన్ నెట్వర్క్స్ ఎక్స్ప్రెస్ ఎల్బీ 224348 సీల్లో ఉన్న కంటైనర్ జర్మనీ మీదుగా మార్చి 16న విశాఖ పోర్టుకు వచ్చింది. మార్చి 19న సంజా ఆక్వా ప్రతినిధుల సమక్షంలో సిబిఐ బృందం కంటైనర్ను పరిశీలించింది. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కానీ అవి డ్రగ్స్ కాదని బ్రెజిల్ కంపెనీ నిర్ధారిస్తుందంటూ సంజా ఆక్వా యాజమాన్యం చెబుతుంది. అదే సమయంలో సిబిఐ విచారణకు సహకరిస్తామంటుంది. అయితే ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్లో ఏకంగా 25,000 కిలోలు మత్తు పదార్థాలు గుర్తించారు సిబిఐ కస్టమ్స్ అధికారులు. వైజాగ్లో సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు కంపెనీ పేరుతో ఈ లోడ్ బుక్ అయింది. ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ లోడ్ వస్తుందని ఈ నెల 18న ఇంటర్పోల్ ఢిల్లీలోని సిబిఐకు సమాచారం ఇచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమాయం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో వెంటనే ఆపరేషన్ గరుడ చేపట్టింది సిబిఐ. విశాఖలోని సిబిఐ కస్టమ్స్ అధికారులకు అప్రమత్తం చేశారు ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులు. జనవరి 14న బ్రెజిల్లోని శాంటోస్ పోర్టులో బయలుదేరిన సరుకు రవాణా నౌక జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ చేరింది. షిప్ తీరానికి చేరగానే కంటైనర్ చెక్ చేశారు దర్యాప్తు బృందం అధికారులు. ఇందులో 25 కిలోల చొప్పున డ్రైయిష్తో మిక్స్ చేసిన డ్రగ్స్ 1000 బ్యాగుల్లో నింపి ఉన్నాయి. ఈ నెల 19నే నార్కోటిక్స్ మెటీరియల్ నిపుణుల బృందంతో వచ్చిన సిబిఐ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. సీజ్ చేసిన కొకైన్ విలువ 50,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్స్ను సీజ్ చేసిన సిబిఐ ఏఐగా సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ను చేరుస్తూ కేసు నమోదు చేసింది. అయితే తాము ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, రొయ్యల మేత తయారీకి ముడి సరుకు డ్రైయిష్ను బ్రెజిల్ నుంచి తెప్పించామంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. 19న సరుకును ల్యాబ్ టెస్ట్కు తీసుకెళ్లారని, ఇవాళ మరోసారి చెకింగ్ జరుగుతుందని అన్నారు. తాము ఆర్డర్ చేస్తే డ్రైయిష్ వచ్చిందని తాము భావించామని, అసలు అందులో ఏముందో తమకు తెలియదంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. డ్రగ్స్ అంటుండడంతో ఇది ప్రభుత్వాలకు సంబంధించి అంశమని, తాము మాత్రం సిబిఐ విచారణకు సహకరిస్తామంటున్నారు సంజా ఆక్వా కంపెనీ ప్రతినిధులు. ఏదేమైనా డ్రైయిష్ ఆర్డర్ చేస్తే డ్రైయిష్ మిక్స్తో డ్రగ్స్ ఎలా వచ్చాయనేది విచారణలో తేలాలి. దీనికి వెనుకున్నది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అయితే అసలు నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో సిబిఐ సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు డ్రగ్స్ కంటైనర్ వేదికగా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల తరుణంలో అస్త్రంగా మారింది వైజాగ్ డ్రగ్స్ కేసు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సంజా ఎక్స్పోర్ట్స్తో రాజకీయ పార్టీలు సన్నిహితమై ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రకటించింది. కేవలం రొయ్యల మేతలను వినియోగించే ఈస్ట్ కోసమే ఆర్డర్ చేశామంటున్నారు నిర్వాహకులు. విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా ఈ విషయంపై నగర్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ను పంపామన్నారు. మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయాలతో పాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్లామని సిపి తెలిపారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడులు ఏవీ ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్ బై జేఎన్ బక్షి. వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే. కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. అండ్ మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 kgs గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా, అంటే మల్కాన్గిరి, ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, బార్డరింగ్ ఒరిస్సా, అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్, దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్, బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా గట్టి నిఘా ఉంటుంది. ద లైక్లీ ప్లేసెస్ వేర్ డ్రగ్స్ క్యాన్ బి యూస్డ్. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో కూడా గట్టిగా నిఘా పెట్టుతున్నాము. ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్. అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ consuming ganja, we have received information from the wardens as well as the colleges. వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది.